ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో మార్చి 13వ తేదీన జరగబోయే గురువు యొక్క తాత్కాలిక సంచారము అంటే అతిసారం వలన ఏ రాసుల వారికి ఎలాంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి అన్న అంశాల్ని తెలియజేయబోతున్నాను. అసలు గురువు యొక్క అతిసారం అంటే ఏమిటి అన్న విషయం మొదట తెలుసుకుందాం. అతిసారం అంటే వేగంగా ప్రయాణించడం అని అర్థం. ప్రస్తుతము గురు భగవానుడు కాలపురుషతత్వంలో తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి 8వ ఇంట్లో ఉండడం అంటే వృశ్చిక రాశిలో ఆసీనుడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 13వ తేదీన వృశ్చిక రాశి నుంచి చక్కగా అతిసార వేగంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల మీద ప్రయాణం చేస్తూ ఆ వేగంతో ముందుకెళ్లడం వల్ల మూలా నక్షత్రంలో కూడాను అతను ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 13/3/2019 నుంచి అలాగా దాదాపు 66 రోజుల నుండి 75 రోజుల మధ్యలో ఈ యొక్క ధనుస్సు రాశిలోనే ఉండడం జరుగుతుంది. అంటే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి 2018 అక్టోబర్ నెల 4వ తేదీన రావడం జరిగింది గురువు. అక్కడి నుంచి ఇప్పుడు 13వ తారీఖున అతిసారం పొంది చక్కగా తన యొక్క స్వక్షేత్రమైన ధనుసులోకి ప్రవేశించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఈ అతిసారం చేసేటప్పుడు వృశ్చికంలో ఉండడం వచ్చి 1 సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంది. ఈ అతిసార ప్రయాణంలో దాదాపు 20 నెలలు ఇలాంటి ప్రభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ 20 నెలల రోజులలోనే ఈ యొక్క 66 నుంచి 75 రోజుల పాటు ధనుసులో ఉండడం అనేది తాత్కాలికమైన సంచారమే, పర్మనెంట్ అక్కడే ఉండడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది వృశ్చికంలోకి. అలా వృశ్చికంలోకి వచ్చిన తర్వాత 28/10/2019 నాటికి వృశ్చికం నుంచి మళ్ళీ ధనుసులోకి శాశ్వతంగా గురు సంచారం అనేది జరగబోతుంది అన్న విషయం మనకందరికీ తెలిసింది. అయితే ఈ అతిసారం వలన ఎలాంటి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నదాన్ని మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంటాం. ఏ రాసుల వారికి బాగుండబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఒక్కొక్క రాశి గురించి తెలియజేస్తాను. కుంభరాశి వారికి గురువు యొక్క అతిసారము జరిగిన తర్వాత అంటే మార్చి 13, 2019 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలను మనం కానీ పరిశీలించినట్లయితే అన్ని రాసుల కంటే కుంభరాశికి ఒక విపరీతమైన రాజయోగము ఈ 66 రోజుల నుంచి 75 రోజులు ఉందని చెప్పవచ్చండి. ఎలాగా అంటే రాహుకేతు సంచారం జరిగిన తర్వాత అంటే మార్చి మాసం 7వ తేదీన 2019లో రాహుకేతు సంచారం జరిగిన తర్వాత రాహు భగవానుడు 5వ స్థానంలోను అలాగే కేతు భగవానుడు 11వ స్థానం లాభస్థానంలో చేరడము జరిగిందండి. అయితే 10వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు చక్కగా అతిసారం చెంది లాభస్థానాన్ని అధిరోహించడము విశేషమైన లాభాలని మీ వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కూడా కలిగించబోతుందండి. అంటే ధన వాక్కు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురు భగవానుడు 10వ స్థానం నుంచి చక్కగా లాభస్థానానికి రావడం విశేషమైన ఫలితాలని ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క కాలంలో పొందబోతారండి. అంటే ధనస్థానాధిపతి అయినాడు కనుక ఆయన ముఖ్యంగా మీ ఇంటికి ధనాన్ని ఒక ప్రవాహంలా తీసుకురాబోతున్నాడు. కుటుంబంలో సఖ్యతను ఏర్పాటు చేయబోతున్నాడు. మీ మాటలు ఎన్నాళ్ళు దురుసుగా ఉన్నప్పటికీ కూడాను గురువు యొక్క అనుగ్రహంతో సామరస్యంగా పోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే గురు భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు జ్యేష్ఠ సోదరులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే జ్యేష్ఠ సోదరులు ఎవరైనా ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో బాగా సంపాదించి మీకు డబ్బును కూడా పంపించే అవకాశము ఇక్కడ కనబడుతూ ఉందండి.
అలాగే మనం చూసినట్లయితే ఈ గురు భగవాను యొక్క 5వ దృష్టి మీ ఇంటి నుండి అంటే కుంభరాశి నుంచి చూసినట్లయితే చక్కగా 3వ స్థానం మీద పడుతూ ఉంది. 3వ స్థానాన్ని ప్రయత్న స్థానం అని, ధైర్య వీర సాహస ఆభరణ స్థానం అని చెప్పడం వల్ల ఇలాంటి వాటిలన్నింటిలో ప్రయోజనం మీకు లభించబోతుంది. కనిష్ట సోదర స్థానం కూడా అయింది కనుక కనిష్ట సోదరులతో మీకు చక్కటి సఖ్యత అనేది కలుగుతుంది. వారి యొక్క కుటుంబంలో ఒక సౌఖ్యవంతమైన ఒక విధంగా శుభకార్యమైనటువంటి జీవనాలు కనబడతాయి. అలాగే ఆభరణాలు కొంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ధైర్యంగా మీరు ఏది చేసినా మీకు సక్సెస్ అవబోతూ ఉందండి. అలాగే గమనించినట్లయితే గురు భగవాను యొక్క 7వ దృష్టిని కూడా మనం చూడాలి. అది సంతాన స్థానమైనటువంటి 5వ ఇంటిపైన పడడం వల్ల సంతానానికి మంచి అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా ఉద్యోగం రాబోతుంది. మంచి ఉన్నత చదువులు చదువుకోబోతారు. పూర్వపుణ్య స్థానమైంది కనుక కులదేవత అనుగ్రహాన్ని పొందబోతున్నారు. సంతానం నుంచి మీకు శుభవార్త లభించబోతుంది. ఒక విధంగా సంతానం గాని అభివృద్ధి చెందితే ఏ తల్లిదండ్రి అయినా సంతోషపడతారు కదా, అలాగే మీరు కూడా సంతోషపడబోతున్నారు. అలాగే గురు భగవానుడు తన యొక్క 9వ దృష్టితో మీ యొక్క సమసప్తమ స్థానాన్ని చూడడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగబోతుంది. మీరు వృత్తి వ్యాపారాలు ఏది చేసినా జనాలు చక్కగా మీకు ఆకర్షించబడతారు. మీ యొక్క పరిధిలో మీకు అత్యుత్తమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడాను రాబోతుందని చెప్పవచ్చు. మీరు ఇన్నాళ్ళుగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకుంటే ఆ ప్రయాణం కూడాను ఈ యొక్క సమయంలో సక్సెస్ కాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతవరకు వివాహం కాకుండా ఉన్నటువంటి వారికి కూడాను ఈ కుంభరాశి వారికి వివాహ కాలం అనేది వస్తుంది. అలాగే సంతానం లేని వారికి సంతానాన్ని కూడా ఇవ్వబోతుంది. ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇంతవరకు విఫలత కలిగినటువంటి వారికి కూడాను సఫలంగా అంటే సక్సెస్ అయ్యి ఉత్తమమైనటువంటి ప్రేమ అనురాగాలతో పెద్దల యొక్క అంగీకారంతో వివాహం కూడా చేసుకోబోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడాను గురువు యొక్క అతిసారం జరిగిన తర్వాత జరగబోయే ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఒకవేళ మీ యొక్క జాతకములో దశ భుక్తి అంతర్దశలు చక్కగా గాని ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మా నుండి మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవచ్చు. సుదూర ప్రాంతంలో నుండే కాకుండా ప్రపంచంలో ఏ మూల నుండైనా కానీ మా వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తజనులు చక్కగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మరో అంశం మరో రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.